కొద్ది రోజులుగా కోవూరులో ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. విమర్శలు ప్రతివిమర్శలతో హోరెత్తించారు. ప్రసన్న కుమార్ రెడ్డి అవినీతిలో పీహెచ్డీ చేశారని ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. ఆయన తీరు భరించలేక చాలా మంది వైసీపీని వీడారని ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. అయితే ప్రశాంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చే క్రమంలో ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ప్రశాంత్ రెడ్డి చరిత్ర మొత్తం తనకు తెలుసు అంటూ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. కోవూరు నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఒక కాంట్రాక్ట్ లో చేయబెడితే, ఒక రియల్ ఎస్టేట్ లో చేయబెడితే, ఒక ఇళ్ల స్థలాల దగ్గర మట్టి చేయబెడితే, నువ్వు ఎక్కడ చేయబెడితే అక్కడ అవినీతి. అతను పీజీ చేసింది అవినీతిలో, నేను నీతి నిజాయితీలో పీజీ చేశాను. అవును, నేను రాజకీయ అజ్ఞాన్నే. ఎందుకంటే నాకు రాజకీయం తెలీదు. రాజకీయం అంటే 60 అడుగులు గుంతలు తవ్వి గ్రావెల్ ఎత్తేసి దాంట్లో 2 పిల్లలు పడి చనిపోయిన దానికి కారణమైన ఒక ఎమ్మెల్యే అంత జ్ఞానం నాకు లేదు. కాబట్టి నేను రాజకీయ అజ్ఞాన్ని. ఇసుక విపరీతంగా తవ్వి ఒక 4-5 నాయకుల్ని పెట్టుకొని మొత్తం కోవూరు కాన్స్టిట్యున్సీని అంతా ధ్వంసం చేసి ఈరోజు ఆ నాయకులందరూ నా దగ్గర ఉన్నారంటే మేము కార్యకర్తల్ని నాయకుల్ని అత్యంత గౌరవించి నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటాం. అదే కార్యకర్తలు నిన్ను సాకలేక నా దగ్గరకు వస్తున్నారు, నీకు అప్పులు ఇవ్వలేక నా దగ్గరకు వస్తున్నారు. అవినీతిలో ప్రసన్న పీజీ పిహెచ్డి చేశాడంట. నన్ను భరించలేక నా దగ్గర ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నా దగ్గరకు వచ్చారు అని చెప్పింది. ఎవరెవరికి ఎంత డబ్బులు ఇచ్చారో మన దగ్గర ఉంది. ఊరికేనే పోలేదు వాళ్ళు, నా మీద కోపంతో పోలేదు, డబ్బుకి అమ్ముడు పోయినారు. నా సంగతి అందరికీ తెలుసు. చిన్న పిల్లవాడిని కూడా అన్నా అని పిలుస్తా. సరే, నేను పిహెచ్డీలో అవినీతిని నేర్చుకున్నాను. నీకేంది తల్లి, రేణుగుంట దగ్గర మెస్లో పిహెచ్డీ నేర్చుకున్నావు, తిరుపతిలో పిహెచ్డీ నేర్చుకున్నావు, బెంగళూరులో పిహెచ్డీ చేశావు, హైదరాబాద్లో పిహెచ్డీ చేశావు, మెడ్రాస్లో పిహెచ్డీ చేశావు, చివరకు మాగుంట లేఅవుట్లో కూడా పిహెచ్డీ నేర్చుకున్నావు. అది ఏంటో పిహెచ్డీ అనేది మీరు అర్థం చేసుకోండి. చాలా పెద్ద వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకునేది. అతను ఒక పిచ్చోడు. ఎందుకు చేసుకున్నాడో ఎవరికి అర్థం కదా. అతను అడిగితే ఆ జిల్లాలో ఎవరో